నిందలు వేయడంలో ఆవిడ దిట్ట. నా మీద నిందలు వేసి నా జీవితం నాశనం చేసినట్టే ఆవిడ మీ మీద కూడా ఎక్కడ నిందలు వేస్తుందో చెడు నూరు పోసి DNA రిపోర్ట్ వచ్చే లోపలే గుణని వీళ్ళకి దగ్గర కాకుండా చేస్తుందేమో. అక్కడే ఉంటే ఆవిడకి నిందలు వేయడానికి ఛాన్స్ దొరుకుతుంది కదా. పిల్లల్ని చెడుగా చిత్రిస్తే నేను చూసి భరించలేనమ్మా. ఆ అవకాశం తిరిగి ఆవిడకి ఇవ్వకూడదనే మనం అక్కడికి వెళ్లేది. నువ్వు ఇప్పుడు మా మాట కాదంటే మనం ఇక్కడే ఉంటే ఆవిడ నాన్న మనసులో విషం నింపితే ఇంకీ జన్మలో మేం మళ్ళీ నాన్నకి దగ్గర కాలేం. నాన్నకి దూరమై జీవితకాలం మనసు చంపుకొని బ్రతకలేం కదమ్మా. తను అనుకున్నది జరగకపోతే ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మనం దూరంగా ఉంటేనే కదా ఆవిడ ఆటలు సాగేది. నాన్న మనసు చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. అదే మనమందరం అక్కడుంటే మన నలుగురం మనతో పాటు అన్నయ్య ఆవిడ మీద కన్నేసుంచితే ఆవిడ కుక్కిన పెయినులా పడుంటుంది. మనం దగ్గరైతే మన మంచితనం, ప్రేమ, ఆపేక్షలు నాన్నలో మార్పుకి కారణమవుతాయమ్మా. మనం ఉండగా ఆవిడ ఎలాంటి చెడు ప్రయత్నాలు చేసి ధైర్యం చేయలేదు. చూడండి, మీరెన్ని చెప్పినా నేను అక్కడికి రావడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ మీరు బాధపడకూడదని, తల్లిగా మీకు తోడుండాలనే తపనతో మీ మాటని కాదనలేకపోతున్నాను. మీరు చెప్పినట్టు అక్కడికి రావడానికి సరే అంటున్నాను, కానీ బట్ నాదో కండిషన్. ఎన్ని కండిషన్స్ అయినా పెట్టమ్మా, మేము కట్టుబడి ఉంటాం. అక్కడ మీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించి గుణతో మాట్లాడాలి, మెలగాలి. ఆ దుష్టశక్తి మిమ్మల్ని రెచ్చగొట్టి గుణ దృష్టిలో చెడు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఆవిడ ఉచ్చులో పొరపాటును కూడా పడకూడదు. ఏ విషయంలోనూ ఆవేశపడకూడదు. మనసులు కలుషితం చేసి మనుషుల్ని విడదీయడంలో ఆవిడ చాలా ఎక్స్పర్ట్. పొరపాటును రెచ్చిపోయినా చిలువలు పలువలు అల్లి రచ్చ చేస్తుంది, అగాధం సృష్టిస్తుంది. మీరు తొందరపడితే కొత్త అనర్థాలకు దారి తీస్తుంది. మీకు ప్రామిస్ చేసి చెప్తున్నామమ్మా, ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ మేం రెచ్చిపోం. నాన్న దృష్టిలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మాకు మేం జాగ్రత్త పడతాం. ఆ శక్తి మమ్మల్నే కాదు, నిన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం. ఇదే ఈ ఆవేశమే తగ్గించుకోవాలి. ఆ శక్తి మిమ్మల్ని చెడ్డవాళ్ళుగా సృష్టించే ప్రయత్నం చేస్తే, విడదీయాలనే ఆలోచన గుణకి కలిగేలా చేస్తే మిమ్మల్ని వెంటనే అక్కడి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతా మీ ఓర్పు, నేర్పు, తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? పూర్తిగా అర్థమైందమ్మా. నువ్వు మాకు, మేం నీకు, అందరం ఒక్కటిగా ఉందాం. నాన్న అన్నయ్యతో కలిసి ఒక కుటుంబంలా మెలుగుదాం. నీ మీద నిందలేసి నాన్న దృష్టిలో నిన్ను చెడు చేసిన ఆవిడతోనే నిజం చెప్పిస్తామమ్మా. నాన్న పశ్చాత్తాపంతో నిన్ను క్షమాపణలు అడిగేలా చేస్తాము. మీరు అలాంటి టార్గెట్లేం పెట్టుకోకండి. మీ మనసు నొచ్చుకోకూడదని మీ మాట కాదని లేక నేను సరే అంటున్నాను. చెప్పినవని గుర్తుపెట్టుకుని తూచా తప్పకుండా మెలగాలి. తప్పకుండా అమ్మా, నీ మాట చెబుతాటం నేను కాదని ఏ పని చేయం, సరేనా? అమ్మకిచ్చిన మాట తప్పద్దు. దాని మనసు కష్టపెట్టద్దు. మీరు కష్టపడ్డా, కన్నీళ్లు పెట్టుకున్నా దాని మనసు తట్టుకోలేదు. మిమ్మల్ని తండ్రి దగ్గరికి చేర్చడం తప్ప దానికి వేరే ఆశే లేదు. దానికి మనసులో గుణ మీద కాస్త ప్రేమ ఉంది, కానీ గుణ ప్రవర్తన దాని మనసు విరిచేసింది. దాని మనసుకిష్టం లేకపోయినా మీకోసం అదక్కడికి రావడానికి సిద్ధపడింది. మీరు అది చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకొని అక్కడి మెలగాలి. అర్థమైందా? తప్పకుండా అమ్మమ్మ.
అసలు అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన అన్నయ్య చెప్పిందే. అమ్మా నాన్నల్ని దగ్గర చేయాలి, వాళ్లల్లో అడుగంటిపోయిన ప్రేమకు తిరిగి జీవం పోయాలి. అమ్మ ప్రవర్తన, అనుకువ, మంచితనం నాన్నలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. పశ్చాత్తాపం కలుగుతుంది. అమ్మ కూడా నాన్నని క్షమించి అమ్మ మనసులో మళ్ళీ నాన్నకు స్థానం కల్పించేలా చేయాలి. వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఆనందంగా ఉండేలా చేయడానికే అన్నయ్య, మేము అంతా కలిసి ప్లాన్ చేశాం. రిపోర్ట్స్ వచ్చే ముందే మేం నాన్నకి దగ్గర అవ్వాలని అన్నయ్య సలహా ఇచ్చాడు. అందుకే అమ్మనంతలా బ్రతంలాడి ఒప్పించాల్సొచ్చింది. అమ్మ అనుభవించిన బాధ, మా కోసం పడ్డ తపన మేము అర్థం చేసుకున్నాం అమ్మమ్మ. మా అమ్మ దేవత అమ్మమ్మ. మా కోసం, మా మీద ప్రేమతో దేనికైనా సిద్ధపడే ఆలోచన ఉన్న మనిషి. ఎన్నేళ్ళు నువ్వు మీ అమ్మని అర్థం చేసుకోలేకపోతున్నావని తల్లడిల్లిపోయానే. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే మనసు పొంగిపోతుంది. ఎంత పెద్ద మనసుతో ఇంత గొప్ప ఆలోచన చేశారా? మీ సంకల్పానికి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. మీరందరూ కలిసుందామన్న మాటలే గొప్ప ఆనందాన్నిస్తున్నాయిరా. ఇక అందరూ అక్కడ సంతోషంగా కలిసిపోయి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటే ఈ అమ్మమ్మ ఆనందానికి అవధులుండవురా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ రా. ఇవిగారా ఫ్లవర్స్. అంకుల్, ఆ పూలు అవిగో ఆ లైన్ల మధ్య మన పోర్టుకో దగ్గర నుంచి ఇక్కడ దాకా చక్కగా పరుచుకుంటూ రావాలి అంకుల్. ఈ వెల్కమ్ బోర్డ్ బాగా హైలైట్ అవుతూ కనపడేలా చేయాలి. ఓకే ఓకే, అలాగే చేద్దాం. ఇది చూడగానే మీ అమ్మ మురిసిపోతుందిరా. తన మొహంలో నవ్వు చూడాలి. అమ్మ మురిసిపోవాలనే అంకుల్ ఇదంతా చేస్తున్నాను. సరే సరే వెళ్ళండి. శక్తి, వీళ్ళ ఏర్పాట్లు చూస్తే నా గుండె దడ పెరుగుతూ ఉంది. ఆవిడ గారికి ఇంత ఘనంగా తరుణ్ స్వాగతం పలుకుతున్నాడు. ఆవిడ పిల్ల జల్లాతో ఈ ఇంట్లో దిగితే మన ఆటలు ఫినిష్ అనుకుంటా. ఎవరి ఆట ఎప్పుడు ఫినిష్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నేను కంట పడగానే దాని గుండె సగం చచ్చిపోతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంటికి ఎగురుకుంటూ రావచ్చేమో కానీ నేను ఎగిరెగిరి తంతాను అని దానికి తెలీదు కదా. ఏం తన్నడాలో ఏమో, ఎవరు తలకిందులవుతారో ఎవరు వెల్లకిలా పడతారో అర్థం కావడం లేదు. నా బ్రతుకు మాత్రం బోర్లా పడేలా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడుకో. అది ఇంట్లోకి అడుగు పెట్టక ముందే గుణని ఇంట్లో లేకుండా హాస్పిటల్కి పంపించాలి. ఎందుకు? అది గుమ్మం దాటక ముందే పొట్టు పొట్టుగా తిట్టి వెనక్కి తిరిగి వెళ్లేలా చెయ్యాలి. వీడు దేవుడిచ్చిన చెల్లెలి కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి నేను ఎదురుగా నిలబడాలా? ఛీ! ఆ జనని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నేను ఎదురుపడి ఆవిడ్ని, వాళ్ళ అమ్మని, పిల్లల్ని పళ్ళీకిలిస్తూ చూడాలా? నాకు వాళ్ళని చూడటం ఇష్టం లేదు.
వీడికి వాళ్ళు రావటం ఓ విధంగా ఇబ్బందిగానే ఉన్నట్టుంది. అందుకే ఆ మొహం అలా మాడు చెక్కలా పెట్టుకున్నాడు. ఎలా అయినా వీడిని తొందర పెట్టి హాస్పిటల్కి పంపించేయాలి. ఏరా తమ్ముడు, హాస్పిటల్కి బయలుదేరావా? అప్పుడే ఏం హాస్పిటల్ అక్క, చాలా టైం ఉంది కదా. ప్రాణాలు కాపాడడానికి టైం ఏంట్రా? నీకోసం పేషెంట్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎప్పుడూ తెల్లవారుజామున వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వాళ్ళ ప్రాణాలు ఒడ్డున పడేసిన వాడు అవుతావు కదా. కాస్త ముందు వెళ్తే వాళ్ళకి లాభమే కానీ నీకేం నష్టం లేదు కదా. అవును గుణ, మీ అక్క చెప్పేది కరెక్టే. నేను ఇదే అనుకుంటున్నాను, నువ్వు అదే చెప్పావు. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. ఏరా, ఒకవేళ జనని ఇంట్లోకి రావడం చూసి ఆనందపడాలి అని నీ మనసులో ఏమైనా ఆసుందా? చచ్చా, నాకు ఆవిడ మీద ఆశ ఏంటి? ఆవిడ రాకకు నేనెదురు చూడటం ఏంటి? అంకుల్, అత్త ఏదో నాన్నకి నూరిపోస్తుంది. అమ్మ వచ్చేసరికి నాన్నని హాస్పిటల్కి పంపించాలని ట్రై చేస్తున్నట్టుంది. మధు వాళ్ళు వచ్చేసరికి నాన్న ఇంటి దగ్గర లేకపోతే చాలా అప్సెట్ ఫీల్ అవుతారు. అన్హ్యాపీగా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఎంతో ఆనందంతో వస్తున్నారు. ఆ ఆనందం వాళ్ళకి దక్కేలా చేయాలి. సరే పదండి అంకుల్, మనం వెళ్దాం. ఏంటన్నా చాలా ఎర్లీగా స్ట్రెచ్ వేసుకొని బయలుదేరావు హాస్పిటల్కా? తెలుస్తూనే ఉందిగా, మళ్ళీ అడగడం ఎందుకు స్పెషల్గా? కొన్ని సిచ్యువేషన్స్ ఇలా అడిగేలా చేస్తాయి. ఏంటన్నా నీకు ఈ మధ్య ధైర్యం సన్నగిల్లిందేంటి? ధైర్యం సన్నగిల్లడం ఏంట్రా? లేకపోతే అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెయ్యలేక నువ్వు ముందుగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అలాంటిదేమీ లేదు. చూడు నాన్న, నీకు తెలియకుండానే నీలో ఏదో భయం ఉంది. ఆ భయం వెనక ప్రేమ కూడా ఉంది. అమ్మ, చెల్లెలు, అమ్మమ్మ, తమ్ముడు అందరూ ఎదురుపడితే నీ మనసులో ఉన్న ప్రేమ ఎక్కడ బయటపడుతుందేమో అని బలవంతంగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి బయలుదేరుతున్నావు కదా. యాక్చువల్గా రోజు శివ అంకుల్ వచ్చి ఎరా ఇంకా బయలుదేరలేదా అనేదాకా కదలని వాడివి ఇప్పుడు హడావిడిగా వెళ్తున్నావంటే నా అంచనా కరెక్టే. నువ్వనేది నిజమేరా. నాకు కూడా వీడి హడావిడి ఆరాటం చూస్తుంటే మనసులో వాళ్ళ మీద ప్రేమ ఉంది, దాని వెనకాల భయం కూడా ఉందని అర్థమవుతోంది. అమ్మో వమ్మో, వీళ్ళిద్దరూ కలిసి గుణాని హాస్పిటల్కి వెళ్లకుండా చేసేలా ఉన్నారు. ఏరా, ఏంటా మాటలు? మీ నాన్నకి వృత్తే దైవం, పేషెంట్ల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలుసు కదా. దానికి ఏవేవో లేనివి అంటించి అలా మాట్లాడతారేంట్రా? రే గుణ, వాళ్ళ మాటలేం పట్టించుకో మాకు. డ్యూటీ ఫస్ట్, తర్వాతే ఏదైనా. నువ్వు వెళ్ళరా. ఓకే నాన్న, వెళ్ళు. నువ్వుంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు వెళ్తే వాళ్ళ మీద ప్రేమ బయటపడుతుందని భయంతో వెళ్ళామని ఫిక్స్ అవుతాం. మీరేం ఫిక్స్ అవ్వద్దు, నన్నేం బ్లేమ్ చేయొద్దు. పదరా. తరుణ్ గాడు చాలా తెలివిగా వాళ్ళ నాన్న రెచ్చగొట్టి హాస్పిటల్కి వెళ్లకుండా చేశాడు. నా ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. ఆ జనని లోపలికి రాకుండానే వెనక్కి తిప్పి పంపిద్దామనుకున్నాను. నో, వాడు నాతో ఛాలెంజ్ చేసినట్టుగాని ఆటో మొదలు పెట్టాడు. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉంది. ఆవిడ రాగానే ఏదో ఒక పెద్ద గొడవ పెట్టుకో, ఏడిపించి వెనక్కిపోయేలా చేయి. గుణ లాయర్ దగ్గర అగ్రిమెంట్ చేసి వచ్చాక కూడా ఇప్పుడు నేను కావాలని దాంతో గొడవ పెట్టుకుంటే వాడి దృష్టిలో బ్యాడ్ అయిపోతాను. ఆ జన్ని వాళ్ళేమో మంచి వాళ్ళైపోతారు. సో ఇక నుంచి ఏం చేసినా వాడి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అందుకే కదా వాడిని పంపించాలి అని ఆరాటపడింది. కానీ నా అటెంప్ట్ ఏమో ఫెయిల్ అయిపోయింది.
రామ్మా. అమ్మకు స్వాగతం. ఏంటమ్మా ఆగిపోయావు? పద, నీకోసమే ఈ వెల్కమ్ అమ్మా. నాకు ఆ మనుషుల మధ్యకు రావడానికి, వాళ్ళ మొహం చూడ్డానికి మనసు అంగీకరించడం లేదురా. అమ్మా, నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిందేం లేదమ్మా. ఎవరి గురించో నువ్వు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనందరం కలిసి ఉండబోతున్నాం. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేమంతా నీకు అండగా ఉంటాం. అయినా నిన్ను చూసి ఆ దుష్ట శక్తి గిల్ట్గా ఫీల్ అవ్వాలి కానీ, నిజానిజాలు ఎక్కడ బయటపడతాయోనని ఆవిడ భయపడాలి కానీ, నువ్వు ఆలోచిస్తూ అడుగు వెనక్కి వేయటం ఏంటమ్మా? కన్న తల్లివి నువ్వని తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి నాతో కలిసి ఉండడానికి అడుగు లోపల పెడుతున్నావు. నువ్వు లోపలికి వేసే ప్రతి అడుగు బంధాలకి బలాన్ని ఇస్తుందమ్మా, అనుబంధానికి ఊతం ఇస్తుంది. నువ్వు గడప లోపల అడుగు పెట్టగానే సంతోషాలు తొంగి చూస్తాయి. భవిష్యత్తు ఆనందాలకు అది తొలి అడుగు అవుతుందమ్మా. అందరం ఒక్కటవ్వబోతున్నాం, కలిసికట్టుగా దుర్మార్గాన్ని ఎదిరించబోతున్నాం అనే సంకేతం ఆ పాపాత్ములకి తెలుస్తుంది. పెళ్లిలో సప్తపదిలో నాన్న అడుగులో అడుగు వేసి నువ్వు నడిచావేమో కానీ, ఇప్పుడు నీ ప్రతి అడుగులో అడుగు వేసి నాన్న నీకు దగ్గరవుతాడమ్మా. మా నమ్మకాన్ని నిలబెట్టు రామ్మా. నవ్వుతూ నీ నిజాయితీని వాళ్ళు అర్థం చేసుకునేలా గర్వంగా గంభీరంగా లోపలికి రామ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పేది అక్షరాల నిజం. ఆవిడికి దాచి నువ్వెందుకమ్మా వెనకడుగు వేయడం? పదా. పిల్లలే ఇంత చక్కగా చెప్తుంటే నువ్వు వెనక ముందాడడం ఎందుకే? పదా. అది కాదురా తరుణ్, కనీసం మీ నాన్న కోరుకునే విధంగా DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చినా నాకు కాస్త గౌరవంగా ఉంటుంది కదా. ఆ రిపోర్ట్ అనేది కేవలం ఫార్మాలిటీ కోసమే కదమ్మా. నీ గురించి నీకు తెలుసు, మాకు తెలుసు. అది 100% పాజిటివ్గానే వస్తుంది కదా. అలాంటప్పుడు ఇంకా దానికోసం ఆలస్యం చేయడం ఎందుకు? అసలు అటువైపు ఆలోచించడం అనవసరం. నీ అడుగు మనందరి శాశ్వత కలయికకి పునాదిగా మారుతుందమ్మా. రామ్మా, మనసులో ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా హ్యాపీగా రామ్మా. అవునదినా, సీతమ్మని శ్రీరాముడు తప్పనుకున్నాడేమో కానీ లక్ష్మణుడు హనుమంతుడు ఎప్పుడూ తప్పనుకోలేదు. నువ్వు భయపడితే శూర్పణఖకి భయపడినట్టు అవుతుంది. పదవదినా. అమ్మా, ఎందుకిక్కడ నిలబడ్డాం? నీకు ఇంట్లోకి రావడానికి సర్వాధికారాలున్నాయి. నాన్నిల్లు మనిల్లు కాదా? పదమ్మా. పిల్లలింతగా చెప్తుంటే ఇంకా సంశయిస్తావేంటే? పదా. మీరెప్పుడు కలుస్తారా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోందే. నేను గుణ కోసం రాలేదు, గుణకి దగ్గర అవ్వాలన్న ఆలోచన కూడా లేదు. మిమ్మల్ని గుణ పిల్లలుగా అతనికి అప్పగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అందరి ఆనందాల్ని నేనెందుకు దూరం చేయాలి? ఇది మీ కంటికి పూలబాటలా కనిపించచ్చు, కానీ నాకు ముళ్ళబాట. పదమ్మా, రామ్మా, రా.
ఒక్క నిమిషం లక్ష్మి, ఒక్క నిమిషం లక్ష్మి. తరుణ్, ఎందుకురా ఇవన్నీ? మా తృప్తి కోసం, ఆనందం కోసం అమ్మా. ఇదే డాక్టర్ గుణశేఖర్ గారి రూమ్. ఇక నుంచి అమ్మా నాన్న ఈ రూమ్లో ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరినో తీసుకొచ్చి నా రూమ్లో ఉండమంటున్నావు? ఆశలు ఆరాటాలు లేవన్న వాళ్ళకి ఎందుకురా నా రూమ్ షేర్ చేయాలి?